మహారాష్ట్రలోని ఓ మారుమూల పట్టణం నుంచి ఆంధ్రదేశంలోని ఉన్న రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయింది అన్న వార్త రాగానే ఆనందపు జల్లులలో తడిసిపోయాను. వెంటనే ఇంటికి ఫోన్ చేసి నా శ్రీమతికి ఆ వార్త చెప్పాను. టెలిఫోన్ శబ్ద తరంగాలనే ప్రసరింపజేస్తోంది. కానీ నాకు ఇంట్లో మా ఆవిడ పిల్లలు ఆనందంతో డాన్స్ చేస్తున్న దృశ్యం కళ్ళ ముందు కదలాడింది. సాధారణంగా బ్యాంక్ ఉద్యోగాలంటే అందరికీ అసూయ. ఎందుకంటే హాయిగా ఫ్యాన్ కిందో ఏసీ రూమ్లోనో కూర్చోవడం, జీతాలు పెంచమని సమ్మె చేయడం తప్ప వేరే పనేమీ ఉండదని ప్రజల్లో ప్రగాఢ నమ్మకం. ఆ మాట ఎంతవరకు నిజమో చెప్పలేను. కానీ బ్యాంకు ఉద్యోగులు ట్రాన్స్ఫర్ల కష్టాలు మాత్రం ఎవరూ గుర్తించరు. మారుమూల పల్లెలకు కూడా బ్యాంకింగ్ సౌకర్యాలు ఉండాలని ప్రభుత్వ నిర్ణయం. బ్యాంకింగ్ సౌకర్యాలతో పాటు విద్యా సౌకర్యాలు కూడా ఉంటే ట్రాన్స్ఫర్లు ఎంత కష్టం అనిపించేవి కావేమో. నా ఉద్యోగం గురించి, నా ట్రాన్స్ఫర్ల గురించి, బ్యాంకు ఉద్యోగుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పనులు అవ్వవు. నా చిన్ననాటి మిత్రుడు సాగర్ రాజమండ్రిలోనే ఉన్నాడు. వాడికి నా ట్రాన్స్ఫర్ గురించి ఫోన్ చేసి మంచి ఇల్లు చూసి పెట్టమని అడిగాను. పనిలో పనిగా మా నాన్నగారికి కూడా నా ట్రాన్స్ఫర్ గురించి ఫోన్ చేశాను. నేను ఆంధ్రాకి దూరంగా ఎక్కడో ఉంటున్నానని వాళ్ళకి బెంగ. సాగర్ రాజమండ్రి స్టేషన్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. సామాన్లు రావడానికి ఇంకా 3-4 రోజులు పడుతుందేమో, అందాక మా ఇంట్లో ఉండండి అన్నాడు సాగర్. ఎందుకురా, ఏదైనా హోటల్లో ఉంటాం అన్నాను వాడితో. ముందు ఇంటికి పద, తర్వాత తీరిక ఆలోచిద్దాం అన్నాడు సాగర్ నన్ను ముందుకు తోస్తూ. ఇంటికి చేరుకొని స్నానాలు భోజనాలు అయ్యాక సాగర్ని అడిగాను, మాకు ఇల్లు ఎక్కడ తీసుకున్నావు అని. నీ బ్యాంకుకి దగ్గరగానే, ఆ పక్క వీధిలోనే మంచి స్కూల్ కూడా ఉంది అంటూ సమాచారం నాకు చేరవేశాడు. ఇండిపెండెంట్ హౌస్ అన్నయ్య గారు అంటూ మా ఆవిడ సాగర్ని అడిగింది. కాదమ్మా, క్రింద హౌస్ ఓనర్ ఉంటారు, పై పోర్షను మీకోసం తీసుకున్నాను అన్నాడు సాగర్. మా శ్రీమతికి ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇష్టం. లేకపోతే కనీసం అపార్ట్మెంట్ అయినా ఉండాలి. పోర్షన్ల ఇళ్లలో ఉంటే ఏవేవో గొడవలు వస్తాయని ఆవిడ ఉద్దేశం. మా ఆవిడ ముఖంలోని అసంతృప్తిని గమనించిన సాగర్ భార్య, ఇల్లు దాదాపు ఇండిపెండెంట్ కిందకే వస్తుందిలేండి. ఇంటి ఓనర్ వయసులో బాగా పెద్ద ఆయన పేరు పట్టాభి రామారావు. ఆయన భార్య ఇద్దరే ఉంటున్నారు. పిల్లలు 4 మలేషియాలో ఉంటున్నారు. వీళ్ళు చాలా మటుకు పిల్లల దగ్గరే ఉంటారు. ఇంటి వెనుక వాచ్మెన్ కోసం చిన్న గది ఉంది. మీకేమీ భయం బాధ ఉండవు అంది. సాగర్ కూడా వెంటనే అందుకుంటూ, ఇంటైనా చాలా మంచివాడురా. వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి 2 ఏళ్ల పిల్లవాడితో పుట్టింటికి వచ్చింది. వచ్చిన 4 నెలలకే ఒక పోస్ట్ మ్యాన్తో లేచిపోయింది అన్నాడు. సాగర్ భార్య నాగుపాములా లేస్తూ, లేచిపోయింది అనడం ఏంటి, పునర్వివాహం చేసుకుంది అనాలి. మీ మగవాళ్ళ కొరువులు మా ఆడవాళ్ళ కొరువులునా అంది. సాగర్ ఆవిడ మాటలు పట్టించుకోకుండా, చిన్నపిల్లాడైనా పట్టాభి రామారావును ఆయన మేనమామలే పెంచారు. వాళ్ళు చాలా బీదవాళ్ళు. పిల్లాడికి 5 ఏళ్ళు వచ్చేసరికి స్కూల్లో చేర్పించి చదివించే తాహుతి లేకపోయిందట. అంతేకాక ఊర్లో అందరూ మీ అమ్మ లేచిపోయింది అని పిల్లాడిని ఏడిపించేవారు. మేనమామలు ఆలోచించుకొని పిల్లాడిని తీసుకొని వెళ్ళి ముంబైలో ఒక అనాథాశ్రమంలో చేర్చారు. మంచి మార్కులతో 10th పాస్ అయిన అబ్బాయిని చూసి ఒక వ్యాపారి సంతోషించి BA దాకా చదివించాడట. ఆ రోజుల్లో BA చదివితే మంచి ఉద్యోగాలు వచ్చావు కదా. పట్టాభి రామారావు గారికి మంచి ప్రభుత్వ ఉద్యోగమే వచ్చింది. మేనమామ కూతుర్నే పెళ్లి చేసుకున్నారు. పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఆ ఇంట్లో దిగాక ఆయన తల్లిదండ్రుల వివరాలు అవి అడక్కు. చేదు గతం గుర్తుకు రావడం ఎవరికీ ఆనందంగా ఉండదు అన్నాడు సాగర్. లారీలో మా సామాను వచ్చిన రోజునే మా నాన్నగారి వద్ద నుండి నాకు బ్యాంక్ అడ్రస్కి ఉత్తరం వచ్చింది. చిరంజీవి దత్తాత్రేయను ఆశీర్వదించి వ్రాయినది. ఉభయ కుశలో పరి. నీకు రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయిన సంగతి మా ఇద్దరికీ ఎంతో సంతోషంగా అనిపించింది. ఇంకా హాయిగా కొడుకు దగ్గరే కృష్ణారామ అనుకుంటూ ఉండొచ్చు అని మీ అమ్మ సంబరపడిపోయింది. అందరికీ సరిపోయేలా ఇల్లు తీసుకోవలేను. అద్దె ఎలాగూ బ్యాంక్ ఇస్తుంది కదా. ఇల్లు తీసుకున్న వెంటనే వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళు. ఇద్దరం పండుటాకులం అయ్యాం. ఏ ఆకు ఎప్పుడు రాలిపోతుందో ఎవరూ ఊహించలేం. త్వరలో వచ్చి తీసుకెళ్తానని ఆశిస్తూ మీ నాన్న. ఉత్తరం చదివి మడత పెట్టానే కానీ నా మనసు మాత్రం కొత్త ఉడికిపోయింది. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేశారు. 2 ఎకరాల భూమి, చిన్న పెంకుటిల్లు ఉండేవి. ఏనాడు ఏ సరదా తీరలేదు. సరదాల గురించి బాధ లేదు. ఆయన సంపాదనలో సరదాలు తీర్చలేరు. కానీ బాగా చదువుకుంటున్న కొడుకు చదువు చెప్పించడం తండ్రి బాధ్యత కదా. ఇంటర్లో MPC గ్రూప్లో దగ్గరున్న ఊర్లో గవర్నమెంట్ కాలేజీలో చేర్చారు. ఏదైనా పెద్ద ఊర్లో ఉండి ఎంసెట్ కోచింగ్ కూడా తీసుకుంటానని తను ఎంతో ప్రాధాయపడ్డాడు. చదివించే శక్తి లేదన్నాడు తండ్రి.
ఇంటర్మీడియట్ కష్టపడి చదివి మంచి ర్యాంకులో పాస్ అయ్యాడని కాలేజీ ప్రిన్సిపాల్ ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాడు. ఇంజనీరింగ్ చదువుతానని తన ఇంట్లో ఎంతగానో చెప్పాడు. తండ్రి తన వల్ల కాదన్నాడు. బాబు, ఆలోచించు, నా జీతం ఎంతో నీకు తెలుసు కదా. వేరే ఊళ్ళో హాస్టల్లో ఉంచి ఫీజులు కట్టి చదివించే శక్తి నాకు లేదు అన్నారు మా నాన్నగారు. పొలం అమ్మేసి చదివించండి, నాకు ఉద్యోగం వచ్చాక మళ్ళీ పొలం కొంటాను అన్నాను. మనకున్నదేదో మెట్ట పొలం, అది అమ్మితే నీ చదువుకి ఏడాది ఖర్చు కూడా రాదు అన్నారు మా నాన్నగారు. చిన్న పల్లెటూరులో ఉండడం వల్ల బ్యాంకులు ఇచ్చే స్కాలర్షిప్ల గురించి తెలుసుకునే అవకాశం లేకపోయింది. మా నాన్నగారికి భూమి అమ్మి చదువు చెప్పించడం ఇష్టం లేకపోయింది.